సినిమా ఓపెనింగ్ రోజునే తన యాటిట్యూడ్తో సోషల్ మీడియా మొత్తం వైరల్ అయ్యాడు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్. తన తల్లిదండ్రులు స్వయంగా నిర్మించిన చిత్రంతో హీరోగా పరిచయం అవుతూ నటించిన చిత్రం రామ్ నగర్ బన్నీ. రచయిత వెలిగొండ శ్రీనివాస్ తన పేరును శ్రీనివాస్ మహత్గా మార్చుకొని దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 4వ తేదీన విడుదలైంది. సినిమా నచ్చకపోతే మీ టికెట్ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అని చంద్రహాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పేర్కొన్న విషయం తెలిసిందే. మరి రామ్ నగర్ బన్నీ ఆడియన్స్ను అలరించిందా, లేక చంద్రహాస్ అందరికీ టికెట్ డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందా అనేది చూద్దాం. రచయితగా డమరుకం, అఖిల్, పండగ చేసుకో వంటి భారీ కమర్షియల్ సినిమాలకు వర్క్ చేసిన వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగాను సకల గుణాభి రామ అనే చిత్రంతో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కొంచెం గ్యాప్ తీసుకొని పేరు కూడా మార్చుకొని శ్రీనివాస్ మహత్గా ఈ రామ్ నగర్ బన్నీతో దర్శకుడిగా తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే రచయితగా, దర్శకుడిగా కనీస స్థాయి మార్కులు సంపాదించుకోలేకపోయాడనే చెప్పాలి. కామెడీ ఎంటర్టైనర్స్లో లాజిక్స్ అనేవి అవసరం లేదు సరే, కానీ కనీస స్థాయి కథా కథనం ఉండాలనే విషయాన్ని ఎందుకు విస్మరించాడో అర్థం కాలేదు. అనవసరమైన శృంగార సన్నివేశాలు, కథకు ఏమాత్రం సంబంధం లేని హీరోయిన్ల ఎక్స్పోజింగ్ షాట్స్తో సినిమాని కవర్ చేయడానికి ప్రయత్నించాడు. ఎంత యూత్ ఆడియన్స్ టార్గెట్ అయినప్పటికీ వాళ్ళు కూడా కేవలం ఈ లిప్ లాక్స్ అండ్ హీరోయిన్ నడుము చూసి థియేటర్స్కి వచ్చేస్తారు అనే మూసలో ఈ 2024లోనూ ఉండిపోవడం బాధాకరం. ఒక్కటంటే ఒక్క పాత్రకు కూడా సరైన జస్టిఫికేషన్ లేదు, ఏదో అలా వచ్చిపోతుంటారు. హీరోను బాగా ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇరికించిన ఫైట్లు, రొమాంటిక్ సీన్స్ వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్గా దర్శకుడిగా రెండో సినిమాతోనూ అలరించలేక విఫలమయ్యాడు వెలిగొండ శ్రీనివాస్ అలియాస్ శ్రీనివాస్ మహత్. అశ్విన్ హేమంత్ పాటలు ఓ మోస్తారుగా ఉన్న నేపథ్య సంగీతంతో మాత్రం పర్వాలేదు అనిపించుకున్నాడు. ఆస్కర్ అలీ సినిమాటోగ్రఫీ వర్క్ మాత్రం బాగుంది. బడ్జెట్ తక్కువ అయినా ఆ లోటు ఫ్రేమ్స్లో కనిపించనివ్వలేదు. ప్రొడక్షన్ డిజైన్ అండ్ ఆర్ట్ వర్క్స్ చాలా పెలవంగా ఉన్నాయి. రొటీన్ కమర్షియల్ సినిమా అనేది ఒక తేనెపట్టు లాంటిది. నేర్పుతో హ్యాండిల్ చేయగలిగితే చక్కగా ఆస్వాదించవచ్చు, లేకపోతే మాత్రం దారుణంగా బెడిసి కొడుతుంది. రామ్ నగర్ బన్నీ విషయంలో అదే జరిగింది. కథా కథనంలో కనీస స్థాయి కొత్తదనం లేకపోగా డబుల్ మీనింగ్ జోకులు, పంచులు ఇబ్బంది పెడతాయి. అలాగే హీరోయిన్స్తో రొమాన్స్ సీన్స్ కూడా కాస్తంత పరిధి దాటారు. ఆ కారణంగా రామ్ నగర్ బన్నీ 3 రోజుల ముచ్చటగా మిగిలిపోయింది. తండ్రి ప్రభాకర్ అండ్ కొడుకు చంద్రహాస్ ఇద్దరికీ మంచి టాలెంట్ ఉంది. ఇలాంటి రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలు కాకుండా కాస్త టైం తీసుకొని మంచి సెన్సిబుల్ సినిమాలతో వస్తే మాత్రమే చంద్రహాస్ హీరోగా నిలదొక్కుకోగలుగుతాడు. ఈ తరహా పాత్రలు చేసుకుంటూ పోతే చంద్రహాస్ అనే నటుడు సోషల్ మీడియా ట్రోల్స్కి పరిమితం అయిపోవాల్సి వస్తుంది.